ఉన్నవాడిదే కాదు లేనివాడిది కూడా ప్రాణమే, వాడిని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంగా నా మీద ఉంది అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ స్కీమ్ తీసుకొని వస్తే ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంత ఆదర్శంగా నిలబడ్డారు. దాన్ని కంటిన్యూ చేస్తూ స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. కేవలం 11 కాలేజీలే. ఈరోజు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గతంలో 2019 ముందు 3 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 14 సంవత్సరాలు, అటు 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 5 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎందుకు రాలేదు మీకు ఈ ఆలోచన? ఎందుకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ స్థాపించాలనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదు? పేదవాడికి వైద్య విద్యని అందుబాటులో తీసుకురావాలనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదు? ఈరోజు పిల్లలు ఎక్కడికెక్కడికో రష్యా వెళ్తూ ఉన్నారు, జార్జియా వెళ్తూ ఉన్నారు, ఫిలిప్పీన్స్ వెళ్తూ ఉన్నారు, చైనా వెళ్తూ ఉన్నారు. ఓ పేదవాడి ఇంట్లో ఒక వైద్య విద్య చదవాలనంటే ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడ ఏదైనా ఒక ప్రైవేట్ కాలేజీలో చదవాలంటే 1,50 లక్షల రూపాయలు వెచ్చిస్తే తప్ప వైద్య విద్య అందుబాటులోకి రానటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉంటే, అటువంటి ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పరంగా తీసుకొని వస్తే వారికి అందుబాటులోకి వస్తాయి, మరో 4,500 సీట్లు పెరుగుతాయి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు వాడిని కొనసాగించాల్సింది, దానికి కావాల్సినటువంటి ఫండింగ్ కూడా అటు నాబార్డుతో కానీ లేకపోతే ఇతర స్కీమ్స్ ద్వారా ఫండింగ్స్ తీసుకొని వచ్చి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఆ బడ్డెన్ కూడా లేదు. అవసరమైతే వారితో పాటు మాట్లాడుకొని ఉన్నటువంటి దాన్ని కొనసాగిస్తే సరిపోయేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రైవేట్ వారంటే మొగ్గు, కార్పొరేట్ వారంటే మొగ్గు, క్యాపిటలిస్టులు అంటే మొగ్గు, ఇవన్నీ చేసి ఈరోజు దారాదత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు నర్సీపట్నం మెడికల్ ఆ రోజు 30 డిసెంబర్ 2022ని ఇదే వేదిక మీద ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం విచ్చేసి ప్రాంత ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా కళ్ళగంటున్నటువంటి ఈ ప్రాంతంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని, మెడికల్ కాలేజీని తీసుకుని వస్తే ఈ ప్రాంతం తాలూకా భౌగోళిక పరిస్థితులు ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు మారుతాయి, ఈ ప్రాంతానికి కూడా ఉన్నతమైనటువంటి పేరు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తే ఈరోజు 3 అంతస్తులు నిర్మాణం పూర్తయింది కాలేజీకి, 2 అంతస్తులు హాస్పిటల్ పూర్తయింది, హాస్టల్ బ్లాక్స్ ఫౌండేషన్స్ కానీ నిర్మాణంలో కానీ ఉన్నాయి. దీన్ని పూర్తి చేయడానికి మీకు ఉన్నటువంటి బాధ ఏంటి? ఎవరికి ఇచ్చేయడానికి మీరు ఈరోజు తాపత్రయపడతా ఉన్నారు? ఎందుకు పేదవాడు అంటే మీకు అసలు ఎందుకు అంత చిరాకు మీకు చంద్రబాబు నాయుడు గారు? పేదవాడి ఇంట్లో వైద్య విద్య అభ్యసించడం మీకు ఇష్టం లేదా? ఉన్నవాడిని ఇంకా డబ్బున్నవాడిని చేయాలనేటువంటి తాపత్రయమా? మళ్ళీ నిన్న అనంతపూర్లో మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. నేను సీఎం అంటే కామన్ మ్యాన్ అంటున్నాడు. కామన్ మ్యాన్ చేసేటువంటి పనులా ఇవి? కామన్ మ్యాన్కి వచ్చినటువంటి ఆలోచనలా ఇవి? మీ ఉద్దేశంలో సీఎం అంటే కామన్ మ్యాన్ కాదు, మీ ఉద్దేశంలో సీఎం అని అంటే క్యాపిటలిస్ట్ మ్యాన్ లేదా కార్పొరేట్ మ్యాన్. మీకు అదైతేనే కరెక్ట్.